హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనం వచ్చేసి తోటకూర పప్పు, దాంట్లో ఈరోజు వచ్చేసి మనం మామిడికాయ వేసుకొని చేసుకుంటాం. అందుకని మామిడికాయ తోటకూర పప్పు అనమాట. చాలామంది మామిడికాయ సీజన్ అప్పుడు ఇలా వేస్తుంటారు. ఇప్పుడు ఆల్రెడీ సీజన్తో సంబంధం లేకుండానే మామిడికాయలు అమ్ముతున్నారు. ఇంకా సరే అక్కడ మేము రెగ్యులర్గా సంతకి వెళ్తుంటాం అని చెప్తాను కదా, మండే రోజు అక్కడ అమ్ముతున్నారనమాట. ఒక 3 కాయలు వచ్చి 10 రూపీస్ అనమాట, చిన్నవి. సరే మామిడికాయ పప్పు అనేది వేసుకుందామని అనుకుంటే ఇదిగోండి ఈ సైజ్ అనమాట. సరేలే తోటకూర ఎలాగో ఉంది కదా అనేసి ఇంకా తోటకూరలో మామిడికాయ వేసుకొని చేస్తే బాగుంటుందన్నమాట. మనం ఎలాగో చింతపండు వాడటం నేను చాలా తక్కువ అనమాట. అందుకనేసి అది తీసుకొని వచ్చుకున్నాను. తర్వాత ఒక గ్రీన్ కలర్ తోటకూర, ఇది వచ్చేసి రెడ్ కలర్ది. కొద్దిగా ఉంటే అది ఫ్రై చేశాను, కొద్దిగా ఉంటే అదేసి ఎక్కువ వచ్చేసి రెడ్ కలర్ వేసుకున్నాను అనమాట. అప్పుడు మా ఇంటి దగ్గర బయట ఊరికి అలా పెరిగేదనమాట. ఇప్పుడు ప్రతి ఒక్క వస్తువు అన్నీ కొనుక్కోవాలి, కరివేపాకుతో సహా. ఏం చేస్తాం, సిటీలో ఉంటే అలాగే ఉంటుందన్నమాట. గార్డెనింగ్ ఉంటే బాగుంటుందన్నమాట, పైన మేడ మీదనే సొంత ఇల్లు కానీ ఉంటే. చూద్దాం మనకి ఎలా ఉందో. మనం ఒకటి అనుకుంటే అమ్మవారి స్క్రిప్ట్ ఇంకో విధంగా రాస్తారు కదా. ఇంకా పప్పు అవి నానబెట్టుకొని ఇవన్నీ వేసేసుకోవాలండి. పప్పులో మీరు ఎప్పుడైనా సరే సాంబార్ అయితే అండి కంపల్సరీగా మీరు పచ్చెనగపప్పు వాడండి. ఎందుకంటే ఒక గ్లాస్ కందిపప్పు అనుకోండి, ఒక హాఫ్ గ్లాస్ కంటే ఇంకొంచెం కొద్దిగా వచ్చి పచ్చెనగపప్పు వాడండి. సాంబార్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా అలాగా వేసి ట్రై చేయండి. నేను ఎప్పుడైనా సరే అది పప్పు చేసేటప్పుడు కొంచెం పచ్చెనగపప్పు, తర్వాత మామూలుగా పెసరపప్పు ఉంటుంది కదండీ, యెల్లో కలర్, అది కూడా ఎర్ర కందిపప్పు, ఇవి కూడా వాడతాననమాట. ఈ పప్పు ఎక్కువసేపు నానబెడితే తొందరగా విజిల్స్ వచ్చేస్తాయి కాబట్టి 3 విజిల్స్కి అంతా మనకు పప్పు అయిపోతుంది. తర్వాత ఇవి ఆనియన్స్ అప్పుడు వేయనండి, తిరగమాత విడిగా పెట్టుకొని అప్పుడు తర్వాత దాంట్లో వేసుకుంటాననమాట. ఆనియన్స్ వేయను, ఓన్లీ టమాటాలు ఒక్కటే వేస్తాను దాంట్లో. ఇలా విడిగా ఆయిల్ వేసేసి ఇంకా మనం తిరగమాతగా వేసుకుంటాం కదండి, అవన్నీ వేసేసి తర్వాత ఇదైతే కలిపేసాను. లాస్ట్లో కొద్దిగా మీరు ఇంగువ యాడ్ చేసినా కూడా ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. మనం ఒక్కోటి యాడ్ చేస్తే దాని ఫ్లేవర్స్ కూడా ఎక్కువ అవుతాయండి. అప్పుడు ఒకటి వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది, ఇంకోటి వేసుకుంటే ఇంకో టేస్ట్, అట్లాగా మన పేర్లు ఒకటి వేస్తే ఇది ఒక వెరైటీ కర్రీ అని ఇలాగ చెప్పుతారనమాట. ఇప్పుడు బాండట్లో చేస్తే కడాయి కర్రీ అని, కుక్కర్లో చేస్తే కుక్కర్ కర్రీ అని, ఇలా రకరకాలుగా పేర్లు మారుస్తారు. అంతేగాని మనం చేసేది మామూలే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి. లవ్ యూ ఆల్.